హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనం బుకే తయారు చేయడం నేర్చుకున్నాం. ఓకేనా? అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం బుకే తయారు చేయడం నేర్చుకున్నాము. చాలా ఈజీగా, అది కూడా చాలా తక్కువ పువ్వులతో తయారు చేయడం నేర్చుకున్నాము. అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ఈ పువ్వులకి అయితే బంతి పూలు తీసుకున్నాం ఫ్రెండ్స్. దానికి చీపురు పిల్లలు ఉంటాయి కదా మన దగ్గర, ఈ చీపురు పిల్లలు వాటికి గుచ్చుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం అలా సర్దుకుంటూ మధ్యలో హోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో మనం న్యూస్ పేపర్ ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి. గట్టిగా స్టిఫ్గా ఉంటుంది. దానికి మనం థ్రెడ్ అయితే చుట్టుకుందాం ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్నట్టుగా థ్రెడ్ కొంచెం గట్టిగా చుట్టుకుంటే అది ఉంటుంది. అయితే ఇప్పుడు మధ్యలో హోల్ పెట్టాము కదా, అందులో న్యూస్ పేపర్ పెట్టాము. అక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో మనం ఏదైనా డిఫరెంట్గా ఉండే ఫ్లవర్ పెడదాము. అయితే నా దగ్గర గులాబీలు అవి పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది. 2 కలర్ కాంబినేషన్స్తో చాలా బాగుంటుంది. కానీ మన దగ్గర అవైలబుల్గా లేకపోవడంతో నేను చిన్న ఫ్లవర్స్ ఏవో ఉంటే అవి పెడుతున్నాను. అవి పడిపోకుండా ఉండటానికి మనం థ్రెడ్ అయితే చుట్టాము. అలాగే మన దగ్గర క్రాటన్ మొక్కలు చాలా ఉంటాయి కదా, ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. వాటివి ఏవైనా కొంచెం క్రాటన్ మొక్కలు ఏవైనా చిన్న కొమ్మలు లాంటివి తెంచుకొని అవి మనం బుకేకి అయితే పెడదాము. ఆల్రెడీ పెట్టాను చూడండి. కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ట్రిమ్ చేసుకోండి ఫ్రెండ్స్, అంటే ఎక్స్ట్రాగా ఉండేవి కట్ చేసుకోండి. ఎక్స్ట్రాగా ఉండే కొమ్మలు కట్ చేసుకోండి. అలాగే ఇంకా వేరే క్రాటన్ మొక్కలు ఉంటాయి కదా, అవి కూడా కొమ్మలు చిన్న చిన్న కొమ్మలుగా కట్ చేసుకున్నవి వేరే గ్రీన్ కలర్ కొమ్మలు కూడా పెడుతున్నాను. మన దగ్గర ఏవంటే అవి పెట్టుకోవచ్చు. ఆకులు ఉంటే కూడా ఆకులు కూడా పెట్టుకోవచ్చు. మామిడి ఆకులు ఏదైనా ఆకులైనా క్రాటన్ మొక్కలైనా ఏవైనా సరే మనం చుట్టూ రౌండ్గా ఏవైనా యూజ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. అయితే నా దగ్గర క్రాటన్ మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇవి పెడుతున్నాను. అయితే ఇవన్నీ పెట్టాక మనం మళ్ళీ సేమ్ ప్రాసెస్ థ్రెడ్ అయితే చుట్టుకోవాలి. అవి ఊడిపోకుండా కొమ్మలన్నీ సర్దుకుంటూ థ్రెడ్ అయితే చుట్టుకోవాలి. తర్వాత కాడకు కూడా పెట్టుకోవాలి మనం ఆకులు. అయితే వీడియోలు చూపిస్తున్నట్టుగా కొంచెం స్టిఫ్గా చుట్టుకోండి. అయితే నేనైతే పెద్ద బుకే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం పువ్వులు ఎక్కువ ఉన్నాయని పెద్దగా చేస్తున్నాను. నేను ఫస్ట్ చూపించినట్టుగా ఆ సైజ్ సరిపోతుందంటే మీరు అలాగే ఉంచుకోవచ్చు. లేదంటే పువ్వులు ఎక్కువ ఉంటే ఇలా పెద్ద సైజ్ చేసుకోవచ్చు. బుక్ అయితే పెద్ద సైజ్ తయారు చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రాగా ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడైతే మనం మళ్ళీ థ్రెడ్ చుట్టుకోవాలి. ఈ ఫ్లవర్స్ అన్నీ పడిపోకుండా ఉండాలి కాబట్టి మళ్ళీ మనం థ్రెడ్ అయితే చుట్టుకోవాలి. ఎలా అంటే మనం ఫస్ట్ మన ఆపోజిట్కి ఉన్న మన దగ్గర ఉన్న ఫ్లవర్కి ఆ ఫ్లవర్కి ఆపోజిట్గా ఉన్న ఫ్లవర్కి మొత్తానికి కలిపి మనం థ్రెడ్ అయితే చుట్టుకోవాలి. ఫస్ట్ మన ముందు నుండి ఉన్న ఫ్లవర్కి అక్కడ నుంచి దానికి ఆపోజిట్లో ఉన్న ఫ్లవర్కి ఆపోజిట్గా థ్రెడ్ అయితే చుట్టుకోవాలి. అలాగే ఈవెన్గా అన్నీ లైన్గా చుట్టుకుంటూ వచ్చేయాలి. ఫస్ట్ చూడుతున్నాను చూడండి. ఇలా ఫస్ట్ ఒక ఫ్లవర్ చుట్టుకున్నాం కదా, మళ్ళీ దాని పక్కన ఉన్న ఫ్లవర్కి ఆపోజిట్ ఫ్లవర్ నుండి మళ్ళీ ఆపోజిట్ ఫ్లవర్కి చుట్టూ రావాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఆపోజిట్ ఫ్లవర్కి చుడితే రెండు కూడా స్టిఫ్గా ఉంటాయి, పడిపోకుండా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ మనం చీపురు పుల్లలు పెట్టుకున్నాం, రెండో రౌండ్లో మనం చీపురు పుల్లలు అవి పెట్టుకోవట్లేదు కాబట్టి మనం ఓన్లీ ఫ్లవర్సే అలాగ బుకే పైన పెట్టేసి ఉంచేస్తాం కదా. మరి అవి పడిపోకుండా ఉండాలంటే మనం ఇలా ఆపోజిట్గా ఒక్కొక్క ఫ్లవర్కి 2 ఫ్లవర్స్కి కలిపి చుట్టుకుంటూ ఉండాలి థ్రెడ్. అప్పుడైతే పడిపోకుండా ఉంటాయి. మ్యాక్సిమం పడిపోవు. థ్రెడ్ అయితే ఖచ్చితంగా చుట్టాలి. అన్నీ చుట్టేసిన తర్వాత ఇలా మొత్తం లైన్గా అన్నీ చుట్టుకుంటూ వచ్చేసాము. అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ కింద భాగం మొత్తం చుట్టుకోవాలి మళ్ళీ, ఎందుకంటే ఏమి జారిపోకుండా ఉండాలి కదా. మరి
మొత్తం చుట్టేసుకున్న తర్వాత అన్నీ సర్దుకోవాలి. అన్నీ బాగా వచ్చాయో లేదో ఒకసారి రౌండ్గా ఉందా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి. చాలా నీట్గా ఉంది. ఇప్పుడు మనం కిందకైతే చుట్టేసుకోవచ్చు. మళ్ళీ చుట్టేసుకొని కొంచెం గట్టిగా స్టిఫ్గా చుట్టుకుందాం. అలాగే కింద కూడా కొంచెం కాడ లావుగా ఉండాలి కదా, పైన అయితే ఎక్కువ అయిపోయింది కదా. అలాగే కింద కూడా కొంచెం లావుగా ఉండడానికి మళ్ళీ క్రాటన్ మొక్కలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి కదా, అవి మళ్ళీ చుట్టేస్తున్నాను. మళ్ళీ అలా చుట్టేసి మళ్ళీ దానికి దారం కూడా చుట్టేసుకుందాము. అలా నీట్గా చుట్టేసుకొని అలా చుట్టేసుకొని దారంతో మనం ముడైతే వేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. అయితే పైన ఒకటి కింద ఒకటి ఉంది కదా, అలా ఈక్వల్గా కనిపించట్లేదని మళ్ళీ పైన మనం రెండో రౌండ్లో పేర్చుకున్న ఆకులు ఉన్నాయి కదా గ్రీన్ కలరు, అవే సేమ్ గ్రీన్ కలర్ మనం మళ్ళీ చుట్టేసుకుందాము. కొంచెం ఈవెన్గా చుట్టూ ఒకే మాదిరిగా ఉంటే బాగుంటుందని మళ్ళీ సేమ్ ఆకులు మళ్ళీ నేను పేర్చేసుకొని చుట్టేసుకుంటున్నాను. దాని చుట్టూ చుట్టేసుకొని ఇప్పుడైతే దానికి థ్రెడ్ చుడదాం. మళ్ళీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అన్నిటికి థ్రెడ్ అయితే చుట్టేసుకొని ఇలా పైన కింద కొంచెం ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. మరి పైన ఎక్కువ అయిపోయి కింద మరి సన్నంగా అయిపోతే అందంగా ఉండదు కదా, అందుకని. సరే అయితే ఇలా అయితే చుట్టేసుకున్న తర్వాత మంచి బుకే అయితే తయారైపోయింది. అయితే ఈ బుకే మనం ఎవరెవరికి ఇస్తాము, మనం ఎవరికైనా విష్ చేయాలనుకున్నప్పుడు ఎవరికైనా ఈజీగా తయారు చేసి ఇలా ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అలా వెళ్తూ ఉంటాం కదా, గిఫ్ట్లు అవి పట్టుకెళ్తూ ఉంటాము. కానీ అవి చాలా కాస్ట్ పెట్టి కొంటాము. కానీ ఇలా బుకే కూడా తయారు చేసి పట్టుకెళ్తే కనుక చాలా ఆనందంగా ఉంటుంది మనకి, వాళ్ళకి కూడా. అందుకని మనం చేతితో స్వయంగా చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. మ్యాక్సిమం పెద్దగా డబ్బులు అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. ఎవరికైనా ఈజీగా గిఫ్ట్ అయితే పట్టుకెళ్ళి ఇవ్వచ్చు. దీనికి పెద్ద కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న పువ్వులు, ఆకులు, అలాగే దారం అంతే. కానీ చాలా హ్యాపీగా ఉంటుంది కదా మన చేతితో తయారు చేసి పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటే. అయితే బుక్ అయితే అందంగా తయారైపోయింది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై ఛానల్.